పట్టువాడు. నక్షత్రములు ఆ సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటిని అన్నిటి పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానములకు మితి లేదు. యెహోవా దీనులకు లేవనెత్తువాడు, భక్తిహీనుల ఆయన నేలను కూర్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతోనూ మన దేవునికి కీర్తించుడి. ఆయన ఆకాశము మేఘములను కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మెలిపించువాడు. పశువులకును అరచుచుండు పిల్లల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించుచున్న నరులకు కాలి సత్తువ యందు ఆయన ఆనందించుచున్నాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మములను గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో వెన్నుతో తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. గొర్రెల బొచ్చు వంటి హిమము కురిపించును ఆయనే, బూడిద వంటి మంచు కణములను కలిగించువాడు ఆయనే. ముక్కలుగా వడగండ్లకు ఇసురువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు. ఆయన ఆజ్ఞ ఇయ్యగా ఇవన్నీ కరిగిపోవును, ఆయన తన గాలి విస్తారము చేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసాను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియజేసాను. ఏ జనములో ఆయన ఇలాగూ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులను వారికి కలజేయలే ఉన్నవి. ఏవను సన్నతించు. దేవుడి వాక్యం దీవించుగాక. మంచిది. ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగం కొరకు చదివి సహకరించినటువంటి సహోదరులకు ప్రభుపేట వందనాలు. దేవుడు వారిని దీవించునుగాక. ఈ సమయంలో మరి కొన్ని ప్రత్యేక పాటల ద్వారా దేవుని ఆరాధన చేద్దాం. ఆ తర్వాత దైవ వర్తమానం చేద్దాం. మన మధ్యకు మరి మల్దకల్ నుండి యువరాజన్న గారు మన మధ్యలో ఉన్నారు. మీరు వేరే పేరుగానే ఏమన్నా కన్ఫ్యూజ్ అయినా సార్? సువార్థికులు, దైవజనులు యువరాజన్న గారు మన సంఘాన్ని ప్రేమించి వచ్చి ఉన్నారు. దేవుడు వారి ద్వారా దైవ వర్తమానం అందించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం ముందుగా ప్రత్యేక పాటల ద్వారా దేవుని ఆరాధన చేద్దాం. ప్రత్యేక పాటల కొరకు ముందుగా మరి గత వారం మనము ప్రిపేర్ అయిన రీతిగా ఫ్యామిలీస్ ఇద్దరు భార్యాభర్తలు దేవుని ఆరాధించడానికి సిద్ధపడిన వారు ఈ వారం పాడి దేవుని ఆరాధించాలని మనం చేస్తున్నాం. ఎవరైనా సిద్ధపడి ప్రిపేర్ అయ్యి ఉండి మేము పాడుతాం సార్ అని ఇద్దరు కూడా కుటుంబ సమేతంగా భార్య భర్తలు ఇద్దరు కూడా ముందుకొచ్చి ప్రత్యేక పాట పాడి వినిపించి దేవుని ఆరాధించాలని మనవి చేస్తున్నాం. రండి. మన మధ్యలో సహోదరుడు దానియేలు ఉన్నాడు. దానియేలు వారి సతీమణి గారు ఇద్దరు కూడా వచ్చి దేవుని ఆరాధించాలని కోరుతున్నాను. మైక్ ఇవ్వండి, రండి ఇవ్వండి. రండి అమ్మా, రండి రండి, ఇద్దరు రావాలి. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నారాధనా. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడిచిన జయ వీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీవే నా ఆరాధన. కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. చేరి కూర్చోండమ్మా. లేటుగా వచ్చిన వాళ్ళు వెనకనే కూర్చుంటున్నారు, హాల్లో వరండాలో కూర్చున్నారు, వారికి స్థలం లేకుండా. రండమ్మా రండి, లోపలికి రావాలి. బయట ఉన్న వాళ్ళు లోపలికి రావాలమ్మా, మీరే రండి, స్థలం ఉంది లోపల.
మంచిది. అందరం కూడా గట్టిగా చప్పట్ల ద్వారా దేవుని ఆరాధన చేద్దాం. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నీ వెదకే రాలేదని నా కోసం వచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నీ వెదకే రాలేదని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విడిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకము చేర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విడిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకము చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నీ వెదకే రాలేదని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నీ వెదకే రాలేదని నా కోసం వచ్చాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా.
అడగాలేదు హృదయాన్ని అడిగాడయ్యా రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా ధనవంతులుగా మనలను చేయ దారిద్ర్యముందాడయ్యా రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా ధనవంతులుగా మనలను చేయ దారిద్ర్యముందాడయ్యా కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా నెవెలగే రాలే అని నా కోసం వచ్చాడయ్యా కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా నెవెలగే రాలే అని నా కోసం వచ్చాడయ్యా నా యేసయ్యా 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 బంగారం అడగాలేదు వజ్రాన్ని అడగాలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడగాలేదు అంతస్తులు అడగాలేదు హృదయాన్ని అడిగాడయ్యా బంగారం అడగాలేదు వజ్రాన్ని అడగాలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడగాలేదు అంతస్తులు అడగాలేదు హృదయాన్ని అడిగాడయ్యా మనుషులను చేశాడయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా నెవెలకే రాలేదని నా కోసం వచ్చాడయ్యా మనుషులను చేశాడయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా నెవెలకే రాలేదని నా కోసం వచ్చాడయ్యా నా యేసయ్యా 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 బంగారం అడగాలేదు వజ్రాన్ని అడగాలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడగాలేదు అంతస్తులు అడగాలేదు హృదయాన్ని అడిగాడయ్యా బంగారం అడగాలేదు వజ్రాన్ని అడగాలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడగాలేదు అంతస్తులు అడగాలేదు హృదయాన్ని అడిగాడయ్యా లోనికి మనం ప్రవేశించుదాం దేవుని వర్తమానం కొరకు మనం ప్రార్థనలో నడిపిద్దాం మన మధ్యలో సెక్రటరీ ప్రార్థన ద్వారా దేవుని వర్తమానంలోనికి మనం ప్రవేశించుదాం కిన్నరా రండి ఇక్కడ చూడండి
వారి ముందుకొచ్చి ప్రార్థనలో నడిపించాలని మనవి చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థనలు చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవునైనా ఇంతవరకు మేము సజీవం లెక్కలు ఉన్నామంటే అది నీ చిత్తమే ప్రభువా. ఈ దినము చూడలేక ఎంతోమంది గతించారు ప్రభువా. మేము ఈ దినమును చూస్తున్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, ఈ యొక్క ఆరాధనలో నిన్ను ఇంతవరకు పాటల ద్వారా స్తుతించాం, మహిమపరిచాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఇప్పుడు యొక్క వాక్యము వింటుండగా మంచి వాక్యానుసారంగా మేము బతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. దైవదాసుని ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. అవును ప్రభువా, రాలేకపోయిన వారిని కూడా నీ మందిరంలోకి వచ్చి నిన్ను స్తుతించే మహిమపరిచే భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అవును ప్రభువా, ఈ యొక్క వాక్యము మా మదిలోని నాటుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యమును మాకు అనుగ్రహిస్తావని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఒక 10 నిమిషాలు కొన్ని క్లుప్త మాటలు నేను తెలియజేస్తాను. ఆ తర్వాత మన మధ్యకు వచ్చినటువంటి అన్నగారు దేవుని సువార్థికులు యువరాజు అన్న ఉన్నారు. మల్లకల్ నుంచి వారు దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. ముందుగా కొన్ని ఇంట్రడక్షన్ మాటలుగా నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఏం పేరు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు వచ్చి యూదులను అందరినీ కూడా తీసుకెళ్ళి చెరలో పెట్టుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నాడు? ఎన్ని సంవత్సరాలు? బబులోను రాజు ఎన్ని సంవత్సరాలు ఇశ్రాయేలులో యూదులను ఎన్ని సంవత్సరాలు బానిసలుగా పెట్టుకున్నాడు? 70. బబులోను అనగానే నెబుకద్నెజరు, ఐగుప్తు అనగానే ఫరో. అట్లా ఐగుప్తు అనగా నేను అక్కడ పేర్లు ఇవ్వలేదు. ఐగుప్తు చెర, బబులోను చెర. ఐగుప్తు చెర అంటే ఫరో గుర్తుకు రావాలి. ఫరో బొమ్మ పెట్టాను అక్కడ. ఫరో ఇలా ఉంటాడని ఫోటో వేశాను తమ్మునేల్లో. ఐగుప్తు చెర 430, బబులోను చెర 70 సంవత్సరాలు. మీరు అర్థం చేసుకోవాలి. అంటే బబులోను అనగానే ఒక గుర్తు పెట్టాను, సింబల్. ఈ గుర్తు పెట్టాను యూట్యూబ్ ఛానల్లో. ఆ వీడియోకి తమ్మునేలు ఈ ఫోటో పెట్టాను. ఈ ఫోటో అనగానే మనకేం గుర్తు రావాలి? ఈ ఫోటో చూడగానే బబులోను దేశం గుర్తు రావాలి. ఈ ఫోటో ఎక్కడుందంటే, ఈ విగ్రహం, ఈ ప్రతిమ ఎక్కడుందంటే బబులోను దేశంలో ఉంటుంది. బబులోను రాజు యొక్క నెబుకద్నెజరు కలలో ఈ విగ్రహం వచ్చింది. బబులోను అనగానే ఈ ప్రతిమ మనకు గుర్తు రావాలి. ఈ ప్రతిమ నెబుకద్నెజరు యొక్క కలలో ఈ ప్రతిమ ఉంది. ఈ విగ్రహం యొక్క డీటెయిల్స్ మీకు ఇస్తాను క్లుప్తంగా. దీని యొక్క శిరస్సు బంగారుమయమై ఉంటుంది. దీని యొక్క ఛాతీ ఇదంతా కూడా భుజములతో సహా వెండి, బంగారు వెండి. ఆ బంగారు వెండి దగ్గరికే నేను మిమ్మల్ని తీసుకొస్తాను. కిందికి వద్దు. బంగారు వెండి ఇక్కడ దాకా మీరునండి. బంగారు తల అంటే నెబుకద్నెజరు పరిపాలన. క్రీస్తు పూర్వము ఆయన యొక్క పరిపాలించిన పరిపాలన అంతా కూడా ఆ బంగారు యొక్క తల చేత పరిపాలించబడింది. నెబుకద్నెజరు అనగానే బంగారు లాంటి తల లాంటి వాడు, ప్రపంచ దేశాలకు తల లాంటి వాడు నెబుకద్నెజరు. అయితే ఆ నెబుకద్నెజరు సామ్రాజ్యం పడిపోతుంది. క్రీస్తుపూర్వం 605 నుంచి 539 వరకు ఆయన పరిపాలన. నెబుకద్నెజరు బబులోను పరిపాలన అయిన తర్వాత క్రీస్తుపూర్వం 539లో ఆ సామ్రాజ్యం కూల్చివేయబడుతుంది. మరలా కింద ఉన్నటువంటి సామ్రాజ్యం, వెండితో సమానమైనటువంటి సామ్రాజ్యం వస్తుంది. అదే పారసిక సామ్రాజ్యం, కోరేసు సామ్రాజ్యం వస్తుంది. మాదియా పారసికుల సామ్రాజ్యం వస్తుంది. నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత ఇప్పుడు మీకు చూపించిన ఫోటో అది ప్లే చేయి తమ్ముడు ఒకసారి. నెబుకద్నెజరు చనిపోయాడు, కోరేసు వచ్చాడు. క్రీస్తుపూర్వం 539లో నెబుకద్నెజరు పరిపాలన అనంతరము 539లో కోరేసు వచ్చాడు. ఏం పేరు ఈయన పేరు? అందరూ గట్టిగా చెప్పాలి, కోరేసు. నెబుకద్నెజరు పోయిన తర్వాత బబులోను సామ్రాజ్యానికి బదులుగా మాదియా పారసికుల సామ్రాజ్యం కోరేసు రాజు వచ్చాడు. ఈ రాజు క్రీస్తుపూర్వం 539లో అధికారాన్ని చేపట్టిన తర్వాత దేవుడు ఈ రాజుని ఎన్నుకున్నాడంట, అన్య రాజుని. కోరేసు
నువ్వు నాకు కావాలి, నీ ద్వారా నా ఉద్దేశాన్ని నెరవేర్చబోతున్నాను, నీ ద్వారా నెబుకద్నెజరు నీకన్నా పూర్వం ఉన్నటువంటి బబులోను రాజు నా యెరూషలేము మందిరాన్ని పడగొట్టాడు, కూల్చేశాడు, కాల్చివేశాడు, బంగారాన్నంతా తీసుకొని వచ్చాడు, నీ యొక్క ఈ బబులోను దేశంలో ధనాగారాల్లో దాచిపెట్టాడు. అయితే ఇప్పుడు మరలా నీ ద్వారా ఆ బంగారాన్ని యెరూషలేముకి తరలించబోతున్నాను, నీ ద్వారా పడగొట్టబడిన యెరూషలేము మందిరాన్ని నేను మరలా కట్టించబోతున్నాను. కోరేసు రాజా, నేను నిన్ను అభిషేకిస్తున్నాను అన్నాడు. ఆ మాట చదువుకుందాం. బైబిల్లో ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 23వ వచనం. 2వ దినవృత్తాంతములు 36:23 వచనాన్ని ఒకసారి చదవండి. ముప్పై ఆరు 23 అందరూ తీయాలి 36:23 పారసిక దేశపు రాజైన కోరేసు ఏలుబడి ఎందు. కోరేసు ఇప్పుడు ఇందాక మీకు ఫోటో చూపించాను కదా, ఇతను పారసిక దేశపు రాజు. బబులోను దేశం లేదు, బబులోను సామ్రాజ్యం కూల్చివేయబడింది, కాల్చివేయబడింది, అంతం చేయబడింది. ఇప్పుడు కొత్త సామ్రాజ్యం పారసిక దేశపు రాజు. ఈయన రాజ్యాధికారాన్ని చక్రవర్తిగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ పరిపాలన వచ్చిన తర్వాత ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సర్వజనములను లోకమందున్నటువంటి సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు పూర్వం 586లో నాకన్నా పూర్వం ఉన్నటువంటి బబులోను చక్రవర్తి మీ యెరూషలేముని పడగొట్టాడంట, మీ దేవాలయాన్ని కాల్చివేశాడంట, అక్కడ ఉన్న బంగారాన్ని, వెండి, ఇత్తడి, ఇనుము సామాగ్రినంతా ఈ దేశానికి దోచుకొని వచ్చాడంట. అక్కడ ఉన్నటువంటి చాలామంది ఇంచుమించు యవనస్తులని, జ్ఞానవంతులను, తెలివైన వారిని, యుద్ధ వీరులను ఎత్తుకొచ్చి ఇక్కడ పనులు చేయించాడని పనులు చేయిస్తున్నాడు, వెట్టి చాకరి చేయిస్తున్నాడు, బానిసత్వాన్ని చేయిస్తున్నాడని నేను విన్నాను. అయితే నాకు ఆకాశమందున్న దేవుడు ఏమని సెలవిచ్చాడంటే, కోరేసు రాజు అంటున్నాడు, ఓ యూదులారా, ఇశ్రాయేలీలారా, ఆకాశమందున్న దేవుడు నాకేం చెప్పాడంటే, నాకేమని దర్శనమిచ్చాడంటే, కోరేసు నిన్ను నేను అభిషేకిస్తున్నాను, పడగొట్టబడిన యూదా దేశపులో యెరూషలేములో ఉన్న మందిరాన్ని నువ్వు కట్టించాలి. చెరలో ఉన్న యూదులను తిరిగి మందిరాన్ని కట్టుకోవడానికి వాళ్ళ ఊరికి పంపించాలి. వాళ్ళ ఊరికి. ఏ ఊరు వాళ్ళ ఊరు? వాళ్ళ ఊరు? బబులోను దేశములో ఉన్నాడు ఈ రాజు. ఈ రాజు ఎక్కడున్నాడు ఇప్పుడు? బబులోను దేశంలో ఉన్నాడు. అక్కడ దేవుడు చెబుతున్నాడు ఈ కోరేసుతో, ఈ దేశం అప్పుడున్న రాజు పోయాడు. అప్పుడున్న రాజు ఎవరు? కథ వినాలి మీరు, కథ బాగా వినాలి. ఇతనికన్నా ముందున్న రాజు పేరు ఏం పేరు? నెబుకద్నెజరు చచ్చిపోయాడు. ఇలాంటి స్టోరీ ఐగుప్తు దేశంలో కూడా ఒక స్టోరీ ఉంది. ఫరో రాజు చచ్చిపోతాడు. ఫస్ట్ ఉన్న ఫరో చచ్చిపోతాడు, కొత్త ఫరో వస్తాడు. కొత్త ఫరో వచ్చిన తర్వాత యోసేపు కుటుంబానికి కష్టాలు ప్రారంభమవుతాయి, ఇశ్రాయేలీలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అక్కడ కొత్త ఫరో ఏ విధంగా వచ్చి స్ట్రిక్ట్ చేశాడో, ఇక్కడ కొత్త రాజు కోరేసు రాజు వచ్చాడు బబులోన్ దేశంలో. ఐగుప్తు దేశంలో ఒక కథ చరిత్ర ఉంది, ఇప్పుడు బబులోన్ దేశంలో ఇంకో చరిత్ర నడుస్తుంది. కాబట్టి ఈ 2 సామ్రాజ్యాల గురించి మీరు బాగా తెలుసుకోవాలని నా ఉద్దేశం, నా తపన. పోనీ అవి ఐగుప్తు దేశంలోని సామ్రాజ్యాన్ని, ఆ చరిత్రను కొంచెం పక్కన పెడదాం. ఇప్పుడు బబులోను చరిత్ర కాబట్టి బబులోను యొక్క పరిపాలనలో కొత్త రాజు వచ్చాడు. ఈ రాజు యొక్క హృదయమును, మనస్సును దేవుడు ప్రేరేపించి, యూదులకు దేవాలయం లేదు, యూదులు ఆరాధించడానికి స్థలం లేకుండా పోయింది. రాజా కోరేసు, నీవు ఆ పని చేయాలి. నీ దేశంలో ఉన్నటువంటి బానిసలైన యూదులనందరినీ నీవు మరలా యెరూషలేముకు పంపించి వాళ్ళ చేత పడగొట్టబడిన, కాల్చివేయబడిన, కూల్చివేయబడిన మందిరాన్ని కట్టిస్తావా అన్నాడు దేవుడు. అప్పుడు కోరేసు అన్నాడు, ఆకాశమందున్న దేవా, నీవు నాకు దర్శనమిచ్చుటకు నేను ఎంతటి వాడను, నీ మాట నేను శిరసావహిస్తాను, ఆజ్ఞాపించండి, ఏం చేయాలి
అంటే పడిపోయిన యూదుల మందిరం యెరూషలేములో నువ్వు మరలా పునాది వేయాలి, నువ్వు మరలా కట్టించాలి అన్నప్పుడు కోరేసు సాక్షాత్తు దేవుని మాటకు లోబడి ఒక మాట శిరస్సు వంచి చెప్పాడు. ఏమనంటే, చివరికి ఒక మాట చదువుకొని నేను ప్రార్థన చేసి ముగిస్తాను. యెషయా గ్రంథం 45:1 చదవండి. ఈరోజు మీకు కోరేసును పరిచయం చేయాలన్న ఆశతోనే పరిచయం చేస్తున్నాను. ఎందుకంటే యెషయా గ్రంథము అందరూ కూడా తీయండి. ఇదొక్క మాట, కోరేసును మనం పరిచయం చేసుకుంటున్నాం. ఈరోజు అందరూ మైండ్లో కోరేసు కోరేసు అనే ఉండాలి. ఎందుకంటే పడగొట్టబడిన యెరూషలేమును ఎవరు కట్టించారు, మరలా ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు పర్మిషన్ ఇస్తున్నాడు, పర్మిషన్ ఇస్తున్నాడు చూడండి. కట్టించేది కాదు, కట్టించడానికి మరలా ఎవరు వస్తున్నారు, ఎవరు వచ్చారు అనే విషయాలు మీకు తర్వాత చెప్తాను. 45వ అధ్యాయం మొదటి నుంచి, అతని పక్షమున నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, కోరేసు యొక్క కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను, రాజుల యొక్క నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసివేసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేసు గురించి సెలవిచ్చుచున్నాడు. కోరేసు గురించి సెలవిచ్చుచున్నాడు. యెహోవా తాను అభిషేకించాడంట. ఓ కోరేసు మహారాజా, నేను నిన్ను అభిషేకిస్తున్నాను. యూదుల దేశంలో యెరూషలేము మందిరాన్ని కట్టడానికి నిన్ను అభిషేకిస్తున్నాను. దేవుని చేత అభిషేకించబడిన మొట్టమొదటి రాజే కోరేసు రాజు. ఇతని ఏ హయాంలో ఉన్నాడంటే క్రీస్తుపూర్వం 539లో ఇతడు దేవుని చేత అభిషేకించబడి ఫారసిక మాదీయ సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఎన్నుకొనబడతాడు. ఈయన చేతుల మీదుగా ఇతడు పర్మిషన్ జారీ చేసిన తర్వాత అప్పుడు యూదా దేశమునకు అనగా ఇజ్రాయెల్ దేశానికి బబులోను దేశములో నుంచి మందిరాన్ని కట్టడానికి పెద్దలు వస్తారు. పెద్దలు, ఆ పెద్దలు ఎవరెవరు వస్తారు, ఎంతమంది వచ్చి యెరూషలేము యొక్క పునాది వేస్తారు అన్న విషయాలని వచ్చే వారం మీకు నేను వివరిస్తాను. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈ సమయాన్ని నేను మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు యువరాజన్న గారికి అప్పగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా గొప్ప దేవ, పడగొట్టబడిన కాల్చివేయబడిన మందిరానికి ఒక కొత్త రాజును మీరు ఏర్పరచుకొని అభిషేకించారు. ఆయనే కోరేసు అని మేము నేర్చుకున్నాం. వచ్చే వారంలో మీ మందిరం యొక్క పునాది ఎలా వేయబడింది, ఎవరి చేత వేయబడింది, ఎవరి చేత కట్టబడింది, ఎలా ఓపెన్ చేయబడింది, ప్రతిష్ట వివరాలన్నిటినీ కూడా మెచ్చితమైతే మరొక వారం మేము ధ్యానించే కృప దయచేయండి. విన్న వాక్యం మా అందరి హృదయాల్లో భద్రపరచని, నీరు కట్టి ఫలింపచేయండి. నాయన, మమ్మల్ని ప్రేమించి మా సంఘానికి వచ్చినటువంటి పరిచర్య నిమిత్తము యువరాజన్న గారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మచేత నడిపించండి. మీ వర్తమానమును మిగిలిన సమయమును మాకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఓపెన్ చేయి. మంచిది. ఈ సమయంలో నీ అపారమైన ప్రేమకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు నిన్ను పాటలతోనూ వాక్యముతోనూ ఘనపరిచి ఉన్నాము గనక నీ వాక్యము చెప్పుచుండగా మంచి జ్ఞానమును వివేచించే మనసును మాకు అనుగ్రహించి విని విడిచిపెట్టకుండా మా హృదయాల్లో ఫలించేటట్లు నీ కృప అనుగ్రహింపగలవని యేసు పరిశుద్ధ నామం నీ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమ, సమయము 11:56 కావస్తుంది. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటా. జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే వినటం వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తును గురించిన మాట వలనే కలుగును. మనము విశ్వసించాలి అన్నా, ఏదో ఒక రోజు ఫలించాలి అన్నా మొదట వినాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చాలా మట్టికి బయటలో ఉన్నవారైనా లోపల ఉన్నవారైనా ఒక మాట ఎప్పటికీ మన మీద ఉపయోగిస్తుంటారు. ఎవరైనా, ఎవడు పరలోకానికి పోడు, ఎవడు కరెక్ట్ ఉండడు అని అంటుంటారు. దేన్ని బట్టి అని మనం కూడా ఆలోచన చేస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుణ్ణి ఎతుకువాడు ఎవడును లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు ఒక్కడును లేడు అని ఈ వాక్యాన్ని మళ్ళీ చూపిస్తుంటారు. ఎందుకంటే వాక్యమే చెప్తుంది కదా,
బైబిలే చెప్తుంది. నీతిమంతుడు ఎవడు లేడు, ఎవడు కరెక్ట్ ఉండడు అని అంటుంటారు చాలా మట్టుకి. కానీ ఈ మాట మనము అనవచ్చా అనకూడదా అని ఆలోచన చేస్తే వాక్యం ఉన్నది రైటే, కానీ మనము అనకూడదు. ఎందుకంటే తీర్పు తీర్చువాడు ఒక్కడే, ఆయన ఎందుకు ప్రతిఫలము ఇచ్చువాడు ఒక్కడే. ఆయన ఏదైనా అన్నా సరిపోతుంది, కానీ నువ్వు ప్రతిఫలము ఇయ్యలేవు కదా. ఎవడు వాడు అని ఎందుకు అనాలి మనము? మనకు తెలియకుండానే కొన్ని తప్పుగా మాట్లాడుతుంటాము. నువ్వు ఎవడు పోడని అలకాగా అనేస్తుంటావు, కానీ లోకానికి నువ్వు తీర్పు తీరుస్తుండవు ఎవడు పోడు అని. కానీ తీర్పు తీరుస్తుండవంటే నువ్వు ఎవరి స్థానాన్ని కోరుకున్నావు? దేవుని స్థానాన్ని కోరుకుంటుండవు. కాబట్టి మన మాట అవునంటే అవును, కాదంటే కాదును. అందుకే పేతురు అంటాడు కదా, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్త దుష్టత్వమును, సమస్త కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండాలి. ఈరోజు మనము క్రీస్తుని నమ్మినామని చర్చకు వచ్చే మనము ఎవరికన్నా క్రొత్తగా కనిపిస్తుండమా? ఆ వాక్యం అన్నట్లే ఉండమా? ఎందుకు కనిపించలేకపోతుండవు? ప్రభు దయాళుడని ఎన్ని దినాలు వస్తున్నాము కదా దేవుని మందిరానికి, మరి ఆయన రుచి ఎరిగినావా? ఎరగలేదా? ఏదో వస్తుండము, సేవకుడు చెప్తుంటాడు, విందము, వెళ్ళిపోదము అని అనుకుంటుండవా? ప్రభు దయాళుడని నువ్వు రుచి చూచి ఉన్న ఎడల సమస్త దుష్టత్వమును, సమస్త కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. ఒక శిశువుని చూస్తే ఆ శిశువుల కల్మషం కనపడుతుంది మనకి. అందరూ ఇష్టపడతారు. మరి ఈరోజు సమాజం మనల్ని ఎందుకు ఇష్టపడదు అంటే మనం ఆయన రుచి చూడలే, నామకార్థానికి వచ్చిపోతుండం. రుచి చూస్తే ఒక శిశువులకు కనపడాలి, కనపడతలేము అంటే కారణమేమి? రుచి చూడలే. కనుక వాక్యం దేవుని మందిరానికి వచ్చే మనము చాలా జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఈరోజు మీతో మాట్లాడబోయే అంశము తండ్రి చిత్తము ఏది అన్న దాని మీద కొన్ని సంగతులే వివరిస్తాం. తండ్రి చిత్తము మనకు అందరికీ తెలుసు కదా. ప్రతి వారము పరలోక ప్రార్థన చేస్తాము కదా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. అసలు ఆయన చిత్తము ఏదో కొన్ని వాక్యాలే మీతో పంచుకుంటా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చాలమ్మా. యేసుక్రీస్తు ఇజ్రాయేలుకు బోధిస్తూ ఓ చక్కటి సంగతిని వివరిస్తున్నాడు. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఈరోజు మనము కూడా వారంలో 3 సార్లు ప్రార్థన చేయవచ్చు చర్చికి వచ్చి, లేదా రోజుకు 3 సార్లు కూడా చేసుకోవచ్చు. కానీ ప్రభువా ప్రభువా అని నువ్వు పొద్దుముక్కులు అరిచినా ఆయన ఒక మాట చెప్తున్నాడు, పిలుచువానికి పరలోక రాజ్యము
లేదు. పరలోకమందుండు నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. పిలిచేది అనేకులు పిలుస్తుంటారు ప్రభువా ప్రభువా అని, కానీ పిలుచు ప్రతి వానికి మాత్రము లేదు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అసలు ఆయన చిత్తము ఏది? తండ్రి కంటే ఒక చిత్తము ఉంది అని మనము పరలోక ప్రార్థనలో అడుగుతుంటాము. యేసుక్రీస్తు కూడా ఆ చిత్తాన్ని గురించి మాట్లాడుతూ ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అంటున్నాడు. ఆయన చిత్తము ఏది? మరొక వాక్యాన్ని చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి ఒక చిత్తం ఉంది. ఆ చిత్తము ఏది? లోకమును దేవుడు ఎంతో ప్రేమించినాడు. ఆయనకి ఎవ్వరు నశించుట ఇష్టం లేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. క్రీస్తును ఎందుకోసం అనుగ్రహించినాడు? ఆయనకి ఎవ్వడు నశించుట ఇష్టము లేదు. కాబట్టి లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. ఆయన ప్రేమకి కొలతలు ఉండవా? లేవు. ఎందుకంటే ఈరోజు నీ పిల్లలంటే నీకు ప్రేమనా లేదా? నీ కుమార్తె అన్నా నీ కుమారుడు అన్న నీకు ఇష్టమా లేదా? ఇష్టము. చాలా మట్టుకు మనకు కూడా పిచ్చి మన పిల్లలంటే. పక్కల పిల్లల మీద ఇంట్రెస్ట్ ఉండదు ఏ మనిషికైనా. మన పిల్లలు ఏమి చేసినా అడ్జస్ట్ అవుతాము, ఏ స్థలం అందనా కానీ ఏమన్నా చేయని. ఎందుకంటే మన పిచ్చి, ఇడు నా కుమారుడు నా కుమార్తె, లాస్ట్కి ఇది నా ప్రాణము అని కూడా అంటుంటాము కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు. ఇది నా ప్రాణం రయ్యుడు, ఈడంటే ఏమనుకున్నావు అంటే మనకి ఒక తండ్రి భావంలో ఉండి మన పిల్లల గురించి ఎలాగ ఆలోచన చేస్తే మన పిల్లలంటే మనకి ఎంత పిచ్చో, కానీ దేవుడికి లోకం అంటే అంత పిచ్చి. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయను అనుగ్రహించెను. లోకమంటేనే ఇంత పిచ్చి ఉన్నప్పుడు దేవునికి తన కోసము బ్రతికే వారంటే ఎంత పిచ్చి ఉంటుంది చెప్పగలమా? చెప్పలేము. లోకమంటేనే ఇంత పిచ్చి ఉంది దేవునికి. అందుకే లోకాన్ని మొత్తము ప్రేమించినాడు. కానీ తన కోసము బ్రతికితే ఎలా ఉంటుంది అంటాడు కదా దూతలతోగా, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయము కలుగు సంతోషము కంటే ఒక పాపి మారు మనసు పొందుట పరలోకములో ఎంతో సంతోషం అంట. రండి నా కుమారుడు మారినాడు అని దూతలను పిలుచుకొని తాను సంతోషపడుతున్నాడు ఒక మనిషి మారితే. అందుకే దేవునికి పిచ్చి మనమంటే చెప్పలేనంత పిచ్చి. మనము దేవుణ్ణి తేలికగా తీసుకున్నాము. దేవుడంటే ఏదోలా వచ్చిపోదాము. దేవుడైతే ఏమి చేస్తాడు? మనం కష్టపడింది బ్రతుకుతామా? మనం కష్టపడింది జాబు చేయండి మనకు జీతం వస్తుందా అని ఇలా అనుకుంటాము. కానీ బ్రతికి ఉన్నామంటేనే దేవుని యొక్క ఆశీర్వాదము. నువ్వు బ్రతుకుంటేనే దేవుని యొక్క ఆశీర్వాదము. మరలా ఏదో ఇవ్వాలి అనుకుంటావు, కానీ అన్నీ ఇచ్చినాడు. అది నీకు నాకి అర్థము కాదు. కాబట్టి దేవునికి మనమంటే పిచ్చి. మన పిల్లలంటే మనకి ఎంత పిచ్చో తనకి మారిన వారంటే మరలా పిచ్చి, మనకంటే 2 అంతల పిచ్చి. అందుకే ఎవడు నశించుట ఆయనకు ఇష్టము లేదు. అందుకే తన కుమారుని పంపించినాడు. తన కుమారుడు ఏమి చెబుతున్నాడో మరొక వాక్యాన్ని చూసుకుందాము. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
5 నుండి 8 వరకు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో వచ్చి ఉన్నానంటిని. యేసుక్రీస్తుని ఎందుకు పంపించినాడని చెప్తున్నాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నా గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో వచ్చి ఉన్నానంటిని. నీ చిత్తము ఏది? ఆయన చిత్తము అని మనం ఒకసారి ఆలోచన చేస్తే మొదటి అక్కడ వెళ్ళిపోకండి. సామెయేలు గ్రంథంలో సౌలును రాజుగా ఉన్నప్పుడు సామెయేలు ద్వారా ఒక మాట చెప్తాడు. ఏమి చెప్తాడు? అమేలకీయులు మోషే ఐగుప్తు నుండి వస్తప్పుడు ఆ దేశము గుండా వెళ్ళనీయలేదు, శత్రువుల యుద్ధానికి వచ్చినారు. ఇప్పుడు సౌలు రాజుగా ఉన్నాడు, ఆ దేశాన్ని నిర్మూలన చేసి దాంట్లో ఏ వస్తువు పట్టుకొని రావాకండి అని సామెయేలు ద్వారా సౌలుకు చెప్తాడు. సౌలు అదే మాట ప్రకారం పోయి అమాలేకీయులను యుద్ధం చేసి సర్వనాశనం చేసి అంతా అంటించొచ్చేటప్పుడు కొన్ని వస్తువులు తీసుకొస్తాడు. ఏ వస్తువులు అవి? కొన్ని గొర్రెపోటేళ్ళు, కొన్ని కోడిదూళ్ళు. దేవుడు అవి తీసుకొచ్చిన ఎంపన్నే సామెయేలుకు ప్రత్యక్షమవుతాడు. సౌలు నా మాట వినలేదు, పోయి చెప్పు ఆయన రాజరికం నుండి తీసేసినాను అన్నప్పుడు సామెయేలు కూడా జడుతాడు, ఒక రాజుకు పోయి నేను ఎలా చెప్పాలా తీసేసినాడా అని. వచ్చి చూస్తే అన్ని గొర్రెలు పోటేళ్ళు ఎద్దులు అరుచుకుంటూ ఉంటవి. సౌలా నువ్వు చేసినది ఏమంటే నువ్వు చెప్పినట్టే యుద్ధాన్ని పోయి జయించి దాన్ని నిర్మూలం చేసి వస్తే అన్నప్పుడు మరి ఆవుల రెంకలు గొర్రెల అరుపులు ఎక్కడివి అంటే మన దేవునికే కదా, ఇంత మంచి అవుటిని ఎందుకు అన్యాయంగా చంపాలి అని బలి ఇత్తమని తీసుకొని వచ్చినాను అన్నప్పుడు సామెయేలు ఒక మాట అంటాడు దేవుడు సౌలుతో, ఇంకా దేవుని మాట వినుటయే బలి. ఆయనకి క్రొవ్వు అర్పించిన దానికంటే బలి అర్పించిన దానికంటే ఆయన ఆజ్ఞను గైకొనుటయే ఒక బలి. అంటే దేవుని దృష్టిలో ఆయన మాట వినుట ఒక బలే. వ్యభిచారం చెయ్యకు, చెయ్యకుండా ఉండు, ఆయనకు ఆజ్ఞకు లోబడిన వాడవు. అబద్ధము ఆడాకన్నప్పుడు ఆడకుండా ఉండు, ఆయన ఆజ్ఞకు లోబడిన వాడవు. కళ్ళు తాగుతుండవా, కళ్ళు తాగకూడదు అన్నప్పుడు మానుకో. అవి ఇనుటనే బలి. ఈరోజు మనము అవి వినకుండగా ఎన్ని చేసినా ఏమి తెచ్చి ఇచ్చినా ఆయనకి ఇష్టము ఉండదు. కనుక ఆయనకి ఇష్టమైనది ఏది? ఆయన మాట వినుట. అందుకు యేసుక్రీస్తు ఏమంటాడు? ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నా గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో వచ్చి ఉన్నానంటిని. ఆయన చిత్తము ఎవడు నశించుట ఆయనకు ఇష్టము లేదు, అందరూ మారాలి. మరి ఈరోజు ఇదే మనము మారుతుండమా, ఊగ ఇంటుండమా? దేవుడంటే ఏదో అనుకోకు, దేవుడు సమస్తము చేయగలడన్న విశ్వాసము మనలో కలగాలి. అప్పుడే కదా ఆవగించంత విశ్వాసం ఉన్నా ఈ కొండని పికటింపగలిగి సముద్రంలో వేయంటే పడుతుంది అంటాడు. కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకే యేసుక్రీస్తు వచ్చినాడు. ఆయనకు బలి అర్పణలు ఇష్టము లేవు. ఆయన ఈ లోకంలోనికి ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు ఆయన చిత్తము ఏదో మరొక వాక్యాన్ని చూసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని
వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. పౌలు చెప్తున్నాడు, వాక్యము పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు. పౌలు ఇంకోసారి అంటాడు కదా, పాపులో నేను ప్రధానుడు. అంటే మొట్టమొదట వాక్యాన్ని ఇని నమ్మిన వ్యక్తి ఎవరు అంటే పౌలు. నేను ప్రధాన పాపిని, అందుకే అట్టి వారిలో నేను ప్రధానుడను, అంటే మొదటి వాడను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అంటే కరెక్ట్ లోకములో ఏదన్నా ఉంది అని మనం మంచి తీసుకుంటే వాక్యమే. పాపులను రక్షించుటకే క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చినాడు. ఇది ఆయన చిత్తము, తండ్రి యొక్క చిత్తం ఇది. ఎందుకంటే నువ్వు బలి అర్పణ కోరవు, నాకు ఒక శరీరాన్ని అమర్చినావు. ఆయన ఎందుకు వచ్చినాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చేనను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అంటే పౌలు అప్పటికి పాపం చేసినాడా? పాపిలో నేను ప్రధాన పాపిని అన్నాడు కదా. అప్పటికి పౌలు పాపం చేసినట్లు మనకు బైబిల్లో ఎక్కడన్నా ఉందా? సౌలుగా ఉన్నప్పుడు పాపము చేయలేదు. ధర్మశాస్త్రాన్ని ఎక్కడ మిస్ అయిపోతామో, ధర్మశాస్త్రం అంతా మనకేం చెప్తుంది? దేవుడు ఒక్కడే. కాబట్టి ఈరోజు ఎవరో ఒక అమాయకుడు వచ్చి మరల ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బోధ చేస్తే వాని ఎంపడి జనాలు వెళ్ళిపోతుండ్రు అనే ఒకే ఒక విశ్వాసము ద్వారా మారిన వాళ్ళని, క్రైస్తవులను హింసించినాడు తప్ప ఆయన అంతకు బదులు పాపం చేసినట్టు ఎక్కడ రాయబడలేదు. గమనియేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని రసపట్టుగా నేర్చుకున్నవాడంట. అంటే ధర్మశాస్త్రం ఆజ్ఞలని మనకు తెలుసు కదా. ఒక తప్పు చేస్తే, ఒక వ్యభిచారం చేస్తే ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి. అంతే. అంత నిష్ట కలిగిన వాడు పౌలు. అప్పటికే చాలా తూచ తప్పకుండా పాటించిన వాడు ధర్మశాస్త్రాన్ని. కానీ ఎక్కడ ధర్మశాస్త్రము మిస్ అయిపోతుందో, మరలా నూతన బోధ మరొకటి వచ్చింది. ఇడు ఎవడో నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటే ఇతను ఎప్పుడో వెళ్ళిపోతుండ్రు. కాబట్టి మనకు దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా. కాబట్టి అదే ధర్మశాస్త్రమే ఉండాలని క్రైస్తవులు హింసించి చంపినట్టే ఉంది. కానీ అంతకు మొదలు ఆయన ఎక్కడ పాపం చేసినట్టు మనకు బైబిల్లో లేదు. కానీ మారినాక అంతకంటే 200 5 లక్షల మందిని మార్చినాడంట. ప్రపంచంలో ఏ వ్యక్తి మార్చలేనంట ఆయన మార్చినంత మందిని. సేవ చేసేటప్పుడే 5 లక్షలంట. ఆదరింగా మార్చేసినాడు. కానీ ఎలా ఒప్పుకున్నాడు? పాపలో నేను ప్రధాన పాపిని. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వాక్యమును నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మరి ఆ వాక్యాన్ని ఈయన నువ్వు కానీ నేను కానీ ఇంతవరకు మార్తలేము అంటే వాక్యాన్ని వింటుండమా? వింటలేమా? వినటం వలన విశ్వాసం కలుగును. మరి విశ్వాసం కలగలేదు అంటే వింటలేము, ఏదో వస్తుండము వెళ్ళిపోతున్నాం. ఖచ్చితంగా ఇన్ననాడు అని బ్రతుకు మారిపోతుంది. ఏ మనిషి అయినా సరే ఇన్నాడు అంటే బ్రతుకు ఖచ్చితంగా మార్చుకుంటాడు. మార్చుకుంటలేడు అంటే వాక్యాన్ని వింటలేడు, ఊక వస్తుండము. అందుకే చెవులు గలవాడు వినుగాక అంటే చెవులు లేవనే వింటలేరని. ఈరోజు మనమైన మార్తలేము, మన బ్రతుకు మారుట లేదు అంటే మనము వింటలేము. ఖచ్చితంగా విన్నావా? ఆ రోజు నువ్వు మారుతావు, నీ బ్రతుకును మార్చుకుంటావు. లోకాన్ని చూస్తే మనం నిలబడలేము, లోకము తట్టు మనము చూడకూడదు. మరొక వాక్యాన్ని చూసుకుందాం. తెసలోనికి రాసిన మొదటి పత్రిక, తెసలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. అంటే అందరూ ఎందుకు పుట్టిస్తున్నాడు దేవుడు? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
రక్షణ పొందుటకే మనల్ని నియమించెను, ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. కానీ మనకంటూ లోకంలో మరొకటి ఉంది, సాతాను అనేది. ప్రతి మనిషిని లోకము తట్టే తిప్పుకొని పోతుంది. అందుకే క్రీస్తు లోకానికి వచ్చింది మనల్ని మార్చటానికి. ఎప్పుడైతే మన బ్రతుకులు మారుతావో అప్పుడే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారమైతాము. చర్చిలో కూర్చున్నంత సేపులకు కాము, ప్రార్థన చేసినంత సేపులకు కాము. మన బ్రతుకు మారినప్పుడే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారమైతాము. కాక అలా మారిన వ్యక్తిని ఒక వ్యక్తిని చూపిస్తా. లూకాసు వార్త కొన్ని నిమిషాలు చెప్తాలా. లూకాసు వార్త, సమయం కొంచెమే ఉంది. లూకా 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము 9-10 వచనాలు. అందుకు యేసు, ఇతడును అబ్రాహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దానిని వెదకు రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఎవరు ఈ మనిషి? జక్కయ్య, అందరికి తెలుసు కదా. ఇతడును అబ్రాహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, నశించిన దానిని ఎదుకు రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. ఎందుకంటే జక్కయ్య ఇతడు అబ్రాహాము కుమారుడు అన్నదానికి అంతకు మొదలు జక్కయ్య పాపి అన్న సంగతి అందరికీ తెలుసు. ఆయన ఈ మార్గమున పోతున్నాడు అన్నప్పుడు పొట్టివాడు కదా జక్కయ్య, మందిలో ఉంటే ఆయన కనపడతాడా? కనపడడు. ఆయన నాకెందుకులే అనుకున్నాడా? ఈ మందిలో నాకు కనపడడు కదా, నాకెందుకు అనుకున్నాడా? అనుకునలే. కానీ ప్రయాసపడినాడు, ఓ చెట్టెక్కినాడు. ఎంతవరకు నేను ఆయనని చూడాలి అనుకున్నాడు. కానీ ఆయన ఆ మార్గంలో పోతున్నాడు కాబట్టి హృదయంతరంగా పెరిగిన వాడు జక్కయ్య వద్దకు వచ్చి ఏమన్నాడు? జక్కయ్య, త్వరగా దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేడు నీ ఇంట్లో బస చేయవలసి ఉంది అన్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి ఆయనతో పలికిన మాట ఏది? ప్రభువా, నేను ఎవరు వద్దనైనా అక్రమంగా తీసుకుంటే 4 గంటలు చెల్లిస్తా, నా ఆస్తిలో సగము పీదలకి రాసిచ్చేస్తా. మారు మనస్సు. ఎంపన్నే ఆయనతో మాటలాడిన ఎంపన్నే ఇంటికి రాను. ఆయన తీర్మానం ఎలా చేసుకున్నాడు? ఆయనకు భోజనం పెట్టి ఊక పంపించినాడా? మారినాడు గనక నా ఆస్తిలో సగము బీదలకి ఇస్తా. నేను ఎవడొద్దన్నా ఒకవేళ అన్యాయంగా అక్రమంగా తీసుకుంటే వానికి 4 గంటలు చెల్లిస్తా. మరి ఈరోజు మనం అనగలమా? ఈరోజు మనని ఆస్తులు అడిగే అవసరం లేదు, నీ ఆస్తులు రాసిచ్చే అవసరం లేదు. నువ్వు చేసే పాపమన్న దాన్ని మానుకుంటే చాలు. బీడి తాగుతుండవా? వ్యర్థమైన బీడిని వదిలేయి. అబద్ధం ఆడుతుండవా? అబద్ధాన్ని వదిలేయి. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తుండవా? చూడకుండా ఉండు. ఇవే కదా ఆయనకి ఇష్టమైన చిత్తము. జక్కయ్య మారినట్టు ఒకే ఏటికే మారిపోయినాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు అబ్రహాము కుమారుడే, ఒకప్పుడు పాపి అని తన వెంట ఉన్న అందరికీ ఆయన గురించి యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన మారిన ఎంపని ఆస్తి సగం బీదలకు ఇచ్చేసినాడు. ఎవనొద్దని అక్రమంగా తీసుకుంటే 4 గంటలు చెల్లిస్తున్నాడు. ఎందుకంటే ఆయన పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చాడు. పాపి మారినాడు. కానీ ఈరోజు బోధ పాపి మారే బోధ ఉందా? లేదు. 2 వాక్యాలు చూసి ముగించేస్తా. ఈరోజు మనం ఇంటున్న బోధ కానీ ఏ బోధకి ఎక్కువ అలవాటు పడినామో 2 వాక్యాలు చూసి ముగించేస్తాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11-12. 11-12 తెస్సలోనికి రాసిన 2వ పత్రిక. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తి దేవుడు వారికి
పంపుచున్నాడు. సత్యాన్ని నమ్మే బోధ నమ్మరంట జనాలు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్ష విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తి దేవుడు వారికి పంపుచున్నాడు. ఎవ్వరమైనా దేవుని నమ్ముకుంటే ఎట్లా బతుకుతాము, ఎంత వస్తుంది అనే ఆలోచనే. సత్యమైన బోధ ఏది? ఒక పాపి మారుట. కానీ ఈ వాక్యాన్ని పక్కకు పెడతాము. లాభాలు దుర్నీతి వలన కలుగు సంతోషానికి అభిలాష గల వారందరూ శిక్ష విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తి వారికి దేవుడే పంపుచున్నాడు. ఏది అబద్ధ బోధ? ఇప్పుడు యూట్యూబ్లలో కూడా చూస్తున్నాం కదా. అంటే మీరు తప్పుగా అనుకోకండి. ఒక అమ్మాయి ఏమంటుంది, ఒక అమ్మ ప్రార్థన చేస్తే 200 దొరకాలంటే దొరికినవి. నక్లెస్ రోడ్డు కాడ 2 తులాల బంగారు దొరకాలంటే దొరికింది. ప్రార్థన చేసి గ్యాస్ సిలిండర్ అయిపోయింది, పరిశుద్ధాత్మ అంటే తెచ్చిచ్చింది. యూట్యూబ్లో బ్యాంకులో 200 400 ఆడ పోయి ఏటీఎం కార్డు ప్రార్థన పెట్టి చేస్తే 1,40,000 అయినామంట. ఇది బోధ. ఎందుకంటే ఈ బోధకి తండోపతండాలు పోతారు. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్ష విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తి దేవుడే వారికి పంపుచున్నాడు. దుర్నీతి వలన వచ్చే లాభానికి సంతోషపడతాడంట అత్యధికంగా. ఎక్కడి నుండి వస్తుందని ఈ బోధలకి ఎక్కువ మంది తండోపతండాలు. ఎందుకంటే దేవుడు బాగా చెయ్యడని కాదు, నువ్వు మారితే బాగు చేస్తాడు. ఎవరి విశ్వాసం వాడిని స్వస్థపరచు. మరి నీకు ఈడ లేని దేవుడు బియ్యం మూట మోసుకొని ఎక్కడన్నా పోతే ఉండని ఎలా నమ్ముతావు? అంటే దేవుడు ఎటువంటి దాన్నైనా చేయగల సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ ఆయనకు కావలసింది మొదట నువ్వు మారాలి, నీ బ్రతుకు మార్చుకోవాలి తప్ప అవి అడగకపోయినా వాటికి ఇస్తానంటున్నాడు. అవి అడగకపోయినా. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? దుర్నీతి వలన కావాలి 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 అని అబద్ధమునే నమ్ముతున్నాం మనం అందరము. కాబట్టి సత్యమైన బోధ ఏదంటే ఒక పాపి మారుట, వాని బ్రతుకు మార్చుకొనుట. కానీ ఈరోజు దాన్ని పక్కకు పెట్టి ఎక్కడ పోతే ఏది దొరుకుతుంది అని అందరము తిరుగుతున్నాము. ఇలాంటి అందరి వారి గురించి ఒక మాట చూసి ముగించేస్తా. ఇలాంటి అందరి వారి గురించి దేవుడు ఏమంటున్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను ఎల్లగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఈరోజు స్వస్థతలు అని అందరి గురించి దేవుడు ఏమంటున్నాడు? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి. ఇది కూడా బోధనే. కానీ ఇలాని ఏమంటున్నాడు? ఆ బోధన ఏమంటున్నాడు? ఒక మనిషి మారాలి, అది తండ్రి చిత్తము. కానీ ఇప్పుడు ఈ బోధ చలమనవుతుందా? మారు మనసు బోధ దొరుకుతుందా? ఎక్కడ లేదు. ఇప్పుడు ఎక్కడ పోయినా ఏ బోధ కావాలి? ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? ప్రభువా నీ నామమున దెయ్యములు ఎల్లగొట్టలేదా? ప్రభువా నీ నామమున అద్భుతములు చేయలేదని వారు చెప్పుదురు. మేము అన్నీ చేస్తాము కదా అని ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు అప్పుడు వారు అందరి గురించి ఏమంటాడు? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. ఆ రోజు ఉంటుంది వీళ్ళకి అందరికి తీర్పు. ఎందుకంటే ధనము సమస్త కీడులకు మూలము. అలాంటి ధనము నీ వద్ద 100 కోట్లు ఉంటే నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? అట్లా అనుకుంటే అపోస్తులు సంపాయలేదా? అట్లా అనుకుంటే యేసుక్రీస్తు సంపాయలేకపోయినా? ధనమే అవసరం లేదు, ఏ రోజుది ఆ రోజుకి అడగండి అన్నాడు. అనుదిన ఆహారాన్ని అడగండి అన్నాడు. ఆయన మనకి ఎంత ఇయ్యాలో అంత ఇస్తాడు. కాబట్టి ఈ బోధ చేసేవారు అందరినీ అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. తండ్రి చిత్తానుసారమైన బోధ ఏది?
ఒక పాపి మార్చుకొని బ్రతుకుట తండ్రి చిత్తము. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఉన్న సమయం దైవజనులకు ఇచ్చుకుందాం. మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతవరకు మన మధ్యలో దేవుని వర్తమానమును చక్కగా అందించినటువంటి మల్దకల్ నుంచి వచ్చినటువంటి సువార్థికులు యువరాజన్న గారికి ప్రభుపేట దేవుని నామంలో మా సంఘమంతటి తరపున వారికి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు వారిని ఇంకను దీవించి ముందున్నటువంటి పరిచర్య కొరకు ఆశీర్వదించి అత్యధికముగా వాడుకొనుగాక. మంచిది. ఈ సమయంలో ఈ యొక్క వాక్య భాగముల కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. విన్న వర్తమానము మన మధ్యలో వృధా కాకుండా మనందరి మనసుల్లో భద్రపరచబడినట్లు, నాటబడినట్లు, దుష్టుడు ఎత్తుకొని పోకున్నట్లు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మన సంఘ పెద్ద ట్రెజరరు ఏసరాజన ఉన్నారు, ఏసట్నమన్న ఉన్నారు. వారు ప్రార్థనలో నడిపించాలని మనవి చేస్తున్నాను. అందరూ కళ్ళు ఉంచుకున్నట్టయితే ప్రార్థన. ప్రేమ కృప కనికరంగల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, మా గడిచిన దినం నుండి నేటి పరిశుద్ధ దినం వరకు నువ్వు కాచి కాపాడి దీవించి ఆశీర్వదించిన విధానం బట్టి నీకే వందనాలు తండ్రి. అవును తండ్రి, మా ఇంతవరకు పాటల ద్వారా నీ స్థితించి ఘనపరిచిన విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను తండ్రి. అవును తండ్రి, మా ఎంతో చక్కటి వర్తమానం చెప్పిన మా సార్ని దీవించి ఆశీర్వదించిన ఆయన, అదేవిధంగా తండ్రి ఆ వాక్యానుసారంగా మేము జీవించడానికి నీ కృప దయచేయి తండ్రి. అవును తండ్రి, చెదిరిపోనట్ల తండ్రి నీ యందు విశ్వాసంగా జీవించే కృప మాకు అందరికి అనుగ్రహించే భాగ్యం దయచేయి నేను. అవును తండ్రి, మా ఆదివారం రాలేక వెనకబడి ఎందరో నీ సన్నిధికి రాలేకపోతున్నారు తండ్రి. మన నీ చిత్తం అయితే మళ్ళీ వచ్చే వారమైన నీ సన్నిధికి నడిపించే భాగ్యం దయచేస్తామని. అవును తండ్రి, మా ఇప్పుడు చెప్పిన దైవదాసుని దీవించి ఆశీర్వించే భాగ్యం దయచేస్తామని ఈ కొద్ది మాటలు నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మనమందరం కూడా కానుకల పాట పాడుతుండగా కానుకలు సమర్పణ చేద్దాము. పరిచారకులు కానుకలు సేకరించాలని మనవి చేస్తున్నాను. దేవదాస పాలక రజా రవే, పరిచారకులు రావాలి, స్త్రీల పరిచారకులు రావాలి. లోక బాధ ఇరుకు శోధన నుండి స్వీకరించినావు త్రియేక దేవుడా. స్తోత్రం స్తోత్రం స్తోత్ర సమర్పణ, స్తోత్రం స్తోత్రం స్తోత్ర సమర్పణ. దేవదాస పాలక రజ జీవముల ప్రదాతవై ప్రకాశముందగా, దేవా దేవా దీన పోషక, దేవా దేవా దీన పోషక. దిక్కులేని పాపి కొరకు నీ దేహం, దిక్కులేని పాపి కొరకు నీ దేహం, వికుటపు బాధ నొప్పితివి అక్కట. జయం జయం జయమునందగా, జయం జయం రజారవే, దేవదాస పాలక రజా
కఠినులంత కుటినము చేసి నిన్ను కఠినులంత కుటినము చేసి నిన్ను గట్టి గొట్టి నెట్టి నీకు గోయ దేవుడా చూపితి దేవదాస పాలకారజారవే దేవదాస పాలకారవే జీవముల ప్రదాతవై ప్రకాశముందగా దేవా దేవా దీన పోషక దేవా దేవా దీన పోషక ఇంత యోర్పు ఇంత శాంతమానకై ఇంత యోర్పు ఇంత శాంతమానకై పంతముతో బాపి కొరకు ప్రాణమీయగా పాపిని దగుదాపు చేర్చవే పాపిని దగుదాపు చేర్చవే దేవదాస పాలకారజారవే దేవదాస పాలకారజారవే జీవముల ప్రదాతవై ప్రకాశముందగా దేవా దేవా దీన పోషక దేవా దేవా దీన పోషక కలువరి గిరివరంబున నాకై కలువరి గిరివరంబున నాకై తులువను నా కొరకు నిల్వ సిల్వ మోయగా హల్లెలూయ 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 మెన్ హల్లెలూయ 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 మెన్ దేవదాస పాలకారజారవే దేవదాస పాలకారజారవే జీవముల ప్రదాతవై ప్రకాశముందగా దేవా దేవా దీన పోషక దేవా దేవా దీన పోషక. మంచిది. ఇంతవరకు మనము కానుకలు సమర్పించాము. దేవుడు ఇచ్చినటువంటి గుప్పులు విప్పి ఇచ్చినటువంటి కానుకలన్నింటినీ కూడా ధారాళముగా ఇచ్చినటువంటి హస్తాలను దేవుడు దీవించి అత్యధికమైనటువంటి ఫలమును ప్రతి హస్తానికి దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మనము ముగింపులో ఉన్నాము. ఈ సమయంలో మనము ప్రకటనల కొరకు సిద్ధపడదాం. మన మధ్యలో సెక్రటరీ ముందుకు వచ్చి ఈ యొక్క సమయాన్ని ప్రకటనల కొరకు నడిపించాలని మనవి చేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేయుచున్నాము. మన మధ్యలోకి వచ్చినటువంటి మల్లకల్ సువార్త సేవకుడు ఇచ్చిన సమయంలో దేవుని చిత్త ప్రకారం ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా వినుట వలనే విశ్వాసం కలుగుతుంది, దీనివల్లనే మనము అన్నీ మంచి జరుగుతాయని చాలా చక్కగా వివరించడం జరిగింది. మనందరి తరపున మన సంఘ తరపున ప్రత్యేకంగా వందనాలు సార్. అదేవిధంగా మన సంఘంలో ఈ యొక్క వార కార్యక్రమంలో ఈరోజు బొజ్జనమామ ఇంటి దగ్గర నెల రోజు ప్రార్థన ఉంటుంది. దయచేసి సంఘమంతా వెళ్ళి ఆ యొక్క ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాము. ఈరోజు సాయంకాలం 6:30కు నెల రోజుల ప్రార్థన బొజ్జనమామ ఇంటి దగ్గర జ్ఞాపకార్థ కూడిక ఉంటుంది. తప్పకుండా సంఘమంతా వెళ్ళి ఆ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాము. అదేవిధంగా నిన్న మన మధ్యలో మరణించినటువంటి సత్యన్న పెద్దయినది బుధవారం రోజు జ్ఞాపకార్థక కూడిక ఉంటుంది. దయచేసి ఆ యొక్క జ్ఞాపకార్థ కూడికలో కూడా సంఘమంతా పాల్గొని ఆ యొక్క కుటుంబం గురించి ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా ఏమైనా ప్రోగ్రాంలు ఉంటే కూడా ఈ విధంగా తెలియజేస్తే అది అందరికీ అర్థమవుతుంది. ఈ యొక్క ప్రకటన ద్వారా పాస్టర్ గారికి తెలుస్తుంది, చాలా మంచిది. కాబట్టి మీరు కూడా బర్త్డేసు
అదేవిధంగా మ్యారేజ్ డేస్ ఇంకా ఏమైనా ప్రోగ్రాంలు ఉంటే కూడా తప్పకుండా తెలియజేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాము. అదేవిధంగా మనం నిర్ణయించిన ప్రకారము మీరు జనవరి 10, 11 మన నూతన చర్చి ఓపెనింగ్ ఉంటుంది. దాని గురించి కూడా ప్రత్యేక ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా వాతావరణం అనుకూలించేటట్లు మన మధ్యలోకి దైవజనులు వచ్చి ఈ యొక్క వాక్య పరిచర్య చేసేటట్టు మీరు ప్రత్యేక ప్రార్థన చేయాలి. అదేవిధంగా ప్రోగ్రాం అంతా సక్సెస్ జరగాలని మీరు దినచర్యలో భాగంగా ఈ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాము. అదేవిధంగా దానికి నియమించిన ప్రకారం ఇంకా ఎవరైనా డబ్బులు ఇవ్వని వాళ్ళు ఉంటే దయచేసి త్వరగా ఇవ్వాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాము. అదేవిధంగా ఒక మీటింగ్ ఉంది. వారు మెస్సియా గాస్పెల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నవంబర్ 25వ తారీఖు మంగళవారం సాయంత్రం 6:30 ఐజలో ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. కాబట్టి ముఖ్య ప్రసంగికులు బిషప్ డాక్టర్ పి. పాల్ నిత్యానందం గారు మన ఐజ పట్టణానికి వస్తున్నారు క్రిస్మస్ సెలబ్రేషన్కు. అదేవిధంగా ఆహ్వానించేవారు శ్రీమతి పరంజ్యోతి ఎస్తేర్ గారు, బ్రైట్ స్టార్ కరస్పాండెంట్ గారు. ఈ విధంగా క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఐజా మండలంలో వెళ్ళేవారు ఆ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్లో పాల్గొనాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాము. అదేవిధంగా మీరైతే తప్పకుండా ఆ యొక్క నూతన మందిరం ఓపెనింగ్ గురించి, అదేవిధంగా ఆ డేట్స్ గురించి, వాతావరణం గురించి తప్పకుండా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మరి ఒకసారి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మంచిది. ఆ యొక్క ఐజా పాంప్లెట్స్ ఇక్కడ ఉన్నాయి. మీటింగ్ అయిపోయిన ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళాలని మనవి చేస్తున్నాం. మంచిది. మనం ముగింపులో ఉన్నాము. ముగింపు ప్రార్థన చేసుకొని పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మన సంఘం కొరకు, ముఖ్యంగా ఆదివారం ఆరాధన కొరకు, బుధవారము కూడిక కొరకు, శుక్రవారము కూడిక కొరకు, ఆదివారం, బుధవారం, శుక్రవారం 3 రోజుల ప్రార్థన కూడిక కొరకు మనం ప్రార్థన చేద్దాం. బుధవారం చాలా వెనుకబడిపోతున్నాం. శుక్రవారము చాలా పర్లేదు, చాలామంది వస్తున్నారు. బుధవారం కూడా పురుషుల సంఖ్య చాలా తగ్గిపోతుంది. కాబట్టి మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. స్త్రీలలో నుంచి మన మధ్యలో పెద్దమ్మ గారు యేసట్నమన్న వాళ్ళ అమ్మగారు ప్రార్థిస్తారు. పురుషుల్లో నుంచి మరి సంఘ పెద్ద యేసుదాస్ అన్న ప్రార్థనలో నడిపిస్తాడు క్లుప్తంగా. పరిశుద్ధుడా సర్వశక్తి గల నా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం నైనా. అవును తండ్రి, నైనా పరిశుద్ధ దినం మొదలుకొని ఇంతవరకు కార్చి కాపానే దేవా, నీకు స్తుతులు స్తోత్రం నైనా. నేను ఆదివారం మొదలుకున్న తండ్రి, ఈ ఆదివారం వరకు నా తండ్రి మిమ్మల్ని కార్చి కాపానే దేవా, నీ సన్నిధిలో నా తండ్రి నిలవటానికి నైనా మేము ఏ పాటి వారం తండ్రి, వెన్నిక లేని వారం నైనా, ఒట్టివారం మట్టివారం నైనా, పాపిరాళ్ళ తండ్రి, పాపిరాల ప్రార్థనలకు దేవా నీకు స్తుతులు స్తోత్రం తండ్రి. నైనా ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా అయినా తండ్రి వాక్యం ద్వారా ఇన్నము దేవా వినిపించినందుకు నీకు ఎంతో స్తుతులు స్తోత్రం నైనా. ఇంతవరకు నా తండ్రి నైనా నీకు స్తుతులు దేవా, స్తుతులు తండ్రి. అవును తండ్రి, నీ దైవజనులు నా తండ్రి చెప్పిన వాక్యముని నైనా తండ్రి అది ఇడిచిపెట్టకుండా నా తండ్రి విశ్వాసంతో నా తండ్రి, విశ్వాసంతో నొలని చెప్పిన వాక్యముని నా తండ్రి మా హృదయాల్లో నాటబడి ఫలింపజేసే భాగ్యం దయచేనైనా తండ్రి. నైనా నీకే స్తుతులు స్తోత్రమైనా వినటం వల్ల విశ్వాసం కలుగునన్నావు ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలైనా వారు చెప్పిన వాక్యం నా తండ్రి నైనా ఎంతో నా తండ్రి మధురమైన వాక్యాలు చెప్పుతారు తండ్రి. మేమైతే తండ్రి వెన్నికలేని వారము, వట్టివారం మట్టివారం నైనా వినలేక ఇడిచిపెట్టి నా తండ్రి ఇదే నేను లోకాశలలో జీవిస్తున్నాం ప్రభా. నీకే స్తుతులు స్తోత్రం చెందుతాను తండ్రి. నైనా మంచి జ్ఞానంతో మంచి తెలివితో తండ్రి వినటానికి నా తండ్రి నీవు తండ్రి నైనా మంచి వినగల చెవులు ఇచ్చినావు, వినగల మనసు ఇచ్చినావు దేవా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రం చెందుతాను తండ్రి. మా మినిసి నా తండ్రి ఇనిగా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి నేను మోకరించి అడగడానికి సాయం దయచేయి ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రం నైనా తండ్రి. నైనా
అవును దేవా, పంచనాల గురించి నా తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి వచ్చిన హస్తాలను దీంచి ఆశ్రయించే వారి కుటుంబాలను నా తండ్రి ఫలింపజేసే భాగ్యం దయచేయి ప్రభువా. నైనా వినలేక తండ్రి ఇయ్యలేక నా తండ్రి వెనుకబడిన బిడ్డలు కూడా నా తండ్రి వారు హృదయాలు కలుగజేసి నా తండ్రి నైనా ఇచ్చటానికి సాయం దయచేయి ప్రభువా. నీకే వందనములు స్తుతులు స్తోత్రం నా తండ్రి నా ప్రభా. అవును తండ్రి నైనా నీకే స్తుతులు నైనా. ఎంతో నా తండ్రి నైనా కష్టపడుతుండరు దేవా నీ కోసం పెద్దలు దేవా. అవును తండ్రి వారు కష్టం కూడా నా తండ్రి నైనా వారు తినటానికి నా తండ్రి ఎంతగానో నా తండ్రి భారంగా మోసుకున్నారు దేవా. వారు భారం నా తండ్రి తీర్చే నా తండ్రి నేను అడుగుతుండా ప్రభా, తీర్చు దేవా. నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. పంచనాల తండ్రి నైనా ఆవరణంలో తండ్రి మేము జీవించే కృప దయచేయి తండ్రి నైనా. నా తండ్రి నీకే స్తుతులు స్తోత్రం నైనా. నీవు ఇచ్చే తండ్రి నైనా, మేము చూసే తండ్రి మీ దేవా, మేము అడిగేవారు నా తండ్రి నైనా. సమస్తం ఎరిగిన నా తండ్రి నైనా నీకే స్తుతులు స్తోత్రం నైనా. నీవు సమస్తం ఎరిగిన నా యేసు రాజా నీకే స్తుతులు తండ్రి నైనా, స్తుతులు దేవా. నా తండ్రి నైనా ఈ దినములు ఈ గడియలు ఈ క్షణములు చూడక ఎంతోమంది మరణించిపోయారు దేవా నైనా. మమ్మల్ని అయితే నైనా సజ్జీవులకలోంచి నా తండ్రి దుమ్ముదుల్లో పనికి రాని వారు నా తండ్రి నీ పాదాల చెంత అడిగి కూడుకుంటాం దేవా. నీకే స్తుతులు స్తోత్రం నా తండ్రి నా ప్రభా నా దేవా నా రక్షక. అవును తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించినైనా ప్రతి గుడారాలు దర్శించు ప్రభువా నైనా. నీకే స్తుతులు స్తోత్రం చెందుతాను తండ్రి నైనా. ఏ బిడ్డకి ఏ కొరత ఉందో దేవా నైనా, ఏ బిడ్డకి ఏ అవసరతలు ఉండవు తండ్రి నైనా. ఆ బిడ్డలకి నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి అడగటానికి సాయం దయచే దేవా. నీకే స్తుతులు స్తోత్రం నా తండ్రి నా ప్రభువా. అవును తండ్రి నేను అడిగి తీస్తాను నైనా, వెతుకుతా దొరుకుతున్నావు దేవా. మేము అడిగేవారు నా తండ్రి నీవు సమస్తం ఇచ్చే నా తండ్రి నైనా. నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. నీ దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశ్రయించు దేవా. నా తండ్రి ఇక్కడ ఇచ్చిన ప్రతి బిడ్డను నా తండ్రి పేరు పేరు వరుసన దీవించి ఆశ్రయించు బలపరచు దేవా. నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. ఈ మధ్యాహ్న కాలంలో నా తండ్రి నేను తగ్గించుకొని నామం ఎత్తించుకొని కొద్ది ప్రార్థన ఆలకించమని మనలు మన ఇతరులు నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఒకటి బతిమాలి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రమునైనా పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతుడా, సర్వశక్తిమంతుడవునైనా సర్వాధికారుడవు దేవా. భూమిని ఆకాశాన్ని సృష్టించినవాడా మా గొప్ప దేవా. నీ ఘనమైన పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ముఖ్యంగా నా ప్రభా నీ దాసుడునైనా స్వార్థికుడు ఎంతో చక్కటి వర్తమానాలు బయలుపరిచినాడు తండ్రి. ఓ ప్రభా బలులు వద్దు అంటున్నావు నైనా. నా ప్రభా నా మాట ఏంటి చాలు నాకు బలి అర్పణ అర్పించినట్టు అన్నాడు తండ్రి. ఓ ప్రభా పౌలు ఎంతో ప్రయాసపడినైనా సంఘాలను కట్టినాడు. ఓ ప్రభా నా తండ్రి అలాంటి తలంపులు అలాంటి ఆలోచనలు ప్రతి ఒక్కరికి దయచే దేవా. నీ కృపచూపు నీ దయచూపునైనా కనికరము కాపుదల దయచేనైనా. ఓ ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయం వచ్చిన ప్రతి బిడ్డని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. శాంతి సమాధానం నెమ్మదిని కూడా దయచేసి నీ పట్ల భయము భక్తి కలిగి జీవించే తలంపులు ఆలోచనలు దయచేనైనా. అవునైనా మా తలంపులు మా నడకలు పడకలు తలంపులు ఆలోచనలు బహుగా ఎరిగి ఉన్నవాడవు తండ్రి. మాలో నీకు ఏదైనా అయాసకన మార్గములు కనపడితే తీసేయి. మా పాపములు నీకు అడ్డుగా ఉంటే కూడా తొలగించి నీ పట్ల భయము భక్తి కలిగి జీవించే తలంపుల ఆలోచనలు ప్రతి ఒక్కరికి దయచేస్తావని మా ప్రభుడు మా రక్షకుడు అయిన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రార్థించిన అమ్మగారికి యేసుదాసన్న ప్రభుపెట్ట వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ స్వరూపుడా దయగల మా తండ్రి, సర్వోన్నతుడవైన మా గొప్ప దేవ, సర్వాధికారి అయిన మా తండ్రి, ఉదయకాలము ఆరాధనల నుంచి ఆత్మతో సత్యముతో ఎవరైతే ఆరాధించారో ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఇదిగో మా తండ్రి గుప్పులు విప్పి ఎవరైతే కానుకలు ఇచ్చారో అటు బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ వర్తమానం అందించిన మీ దాసులను కూడా దీవించండి. ముందున్న పరిచర్య కొరకు రెండంతలుగా వాడుకోనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా తండ్రి యువరాజన్న గారిని దీవించండి, పరిచర్య కొరకు ఆశీర్వదించండి. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. తన యొక్క ఆరోగ్యమును మీరు నాయన మరి ఇంతవరకు కూడా మీరు క్షేమంగా కాచి కాపాడి బ్రతికించి సజీవునిగా మరలా మీ యొక్క నామాన్ని ప్రకటించుటకు నాయన మా తండ్రి ఎంతో గొప్పగా నాయన మరి అనేక
నాయన మరి సువార్త కార్యక్రమాల్లో పాలు పంపులు పంచుకొని నాయన మా తండ్రి మీ కొరకు సాక్షిగా నాయన బ్రతుకుతున్నటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మీ కుమారునికి దయచేసినందుకై స్తోత్రాలు. అన్నగారిని కుటుంబాన్ని, కుమారులను, కుమార్తెలను నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. తనకున్నటువంటి ఆరోగ్యమును సంపూర్ణంగా ఇంకనూ స్వస్థపరిచి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాగున మా తండ్రి ఈ దిన ఆదివారం ఆరాధన అంతట్లో మా తండ్రి మీరు జయప్రదంగా మాతో కూడా ఉండి నడిపించినందుకే స్తోత్రాలు. పాలు పొందిన ప్రతి బిడ్డను దీవించండి, పాడిన వారిని దీవించండి, వాక్యం చదివిన వారిని ఆశీర్వదించండి. ఇంకను కూడా మా ప్రభువా ఈ యొక్క మధ్యాహ్న కాలపు ఆరాధనలో నాయన జనవరి నెలలో మేము జరుపుకుంటున్నటువంటి యొక్క ప్రతిష్ట కార్యక్రమం అంతట్లో కూడా మీ సహాయాన్ని, సన్నిధిని అనుగ్రహించండి. అనేకులుగా కూడి వచ్చి నాయన మరి మందిరం యొక్క ప్రతిష్టలో పాలు పొందుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాను. గొప్ప దైవజనుల ద్వారా ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని మేము జరిపించుకొని మా సంఘమంతా జీవించబడుటకు, ఆశీర్వదించబడుటకు నాయన నూతన యొక్క బలమును, ఉత్సాహమును నాయన మా తండ్రి మా సంఘమునకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘమును ఉజ్జీవింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. నూతన మందిరము ద్వారా మా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మరలా నూతన సంవత్సరములో నూతనముగా అభిషేకించమని, నూతనముగా మా హృదయములను నూతన మనసు ద్వారా నాయన మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలపు ఆరాధనలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘనమైన నామమును హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి స్తుతి కీర్తన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము. వాక్కునిచ్చి మమ్మును పోషించుము. నేను వేడుకొని బాగుగా స్తుతింతును. పరమానందో స్తోత్రము చెల్లిద్దుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధములను క్షమించిన ప్రకారం మమ్మను క్షమించుము. మమ్మను శోధనలేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మనందరి పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసము, తోడు, ఆదరణ, అభివృద్ధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము చేరవచ్చిన బిడలకును సంఘం అంతటికి నీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలన్నా అమ్మ, అందరికీ వందనాలమ్మా.